పశ్చిమ గోదావరి జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. కలెక్టరేట్ భీమవరంలో కట్టకుండా ఉండికి తరలిస్తున్నారంటూ ప్రచారం చేయడం సరికాదు అన్నారు రఘురామ. భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణానికి సరిపడా స్థలం అందుబాటులో లేదని చెప్తున్నారు రఘురామకృష్ణరాజు. కొత్త కలెక్టరేట్ నిర్మాణంలో వ్యక్తిగతంగా తనకు ఏ లబ్ధి జరగదన్నారు. మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు అనడం అనవసరమని, వివాదాలు రాజేయాల్సిన అవసరం లేదు అంటున్నారు రఘురామకృష్ణరాజు. వాళ్ళు ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత కడతాము అంటే అటువంటి కలెక్టర్ ఆఫీసుల్లో మనం మగ్గిపోవాలా? మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇక్కడ కడితే నాకేమన్నా కలిసి వచ్చేది ఏమన్నా? వ్యక్తిగతంగా నాకేంటి లాభం? ఈ చుట్టుపక్కల మా ఊర్లో వండుకుని పొలం, ఎక్కడ వచ్చినా మా ఊర్లో పొలం రూపాయి పెరగదు, రూపాయి తగ్గదు. ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ ఉండాలి అనేదే నా కోరిక. ఉండి కొట్టిపోతున్నాడు ఏంటి? చాలామంది మాట్లాడుతున్నారు, ఉండి కొట్టిపోవటం ఏంటి? ఎక్కడ పట్టుకెళ్ళిపోతాం? భీమవరంలో మున్సిపాలిటీలో ఈ 3 సర్వే నెంబర్లో మీరు కలుపుకోండి అని. ఎందుకంటే నా పక్కన కాలువ అవతల భీమవరమా? ఆ కాలువ ఎడగొచ్చిందా? భీమవరం మనోభావాలు దెబ్బతినస్తాయి ఆ కాలువ దాటితే. ఎలా అండి మనోభావాలు ఏంటి? దాన్ని ఏమన్నా దత్తం కుట్టారా? ఆ మనోభావాలు కనపడతాయా? ఏమన్నా కొట్టాడా? అసలు భీమవరం నుంచి పట్టుకోవటం ఏంటి? అసలు జిల్లా హెడ్ క్వార్టర్కి భీమవరం వాళ్ళ మనోభావాలకి ఏంటి సంబంధం?